Okay, thank you, Navya. Okay, just open VS Code. Okay, okay, అలానే ఉంచు. Now, I just want anyone from the class to say the formula of simple interest or message in the chat box. What's the formula of simple interest? PTR by 100, that's good. Okay, ఇంకా వరలక్ష్మికి ఒక్కదానికే తెలుసా? మౌనికకు తెలుసు PTR by 100. Your voice is very low. Okay, okay. ఇప్పుడు వినిపిస్తుందా అండి గట్టిగా లోక్నాథ్? వినిపిస్తుందా? ఓకే 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 చాలు మీ అందరికి బాగా వచ్చింది నాకు. చెప్పండి హలో నవ్య అయినా మాట్లాడేది? నేను చాట్ చేయడానికి ఎస్ మేడం. చెప్పండి. చాట్ బాక్స్ లో చాట్ చేయడానికి లేదు మేడం. నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టాను మేడం. ఒక్క నిమిషం ఆగండి చూస్తాను. ఓకే, లాస్ట్ దీపక్ సార్ నేను అడుగుతానమ్మా, మీరు కంగారు పడద్దు. ఓకే మేడం. అంటే రీజాయిన్ కూడా చేయమన్నారు మేడం, చేశాను అయినా అవుతుల్లా. సరే నేను అడుగుతాను, మీరు కంగారు పడుతుంది. ఓకే నవ్య, ఐ సే టు రైట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇలా వేసాను, ఇలా రాసాను. జస్ట్ రైట్ ద ప్రోగ్రామ్ ఆఫ్, అంటే మనం PTR మనం క్యాలిక్యులేట్ చేసింది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే మనం మొత్తం 3 వేరియబుల్స్ ఇన్పుట్ గా తీసుకుని ఒక వేరియబుల్ ని మనం అవుట్పుట్ గా ప్రింట్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ 3 ఇన్పుట్స్ దట్ ఆర్ PTR, ప్రిన్సిపల్ అమౌంట్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ మూడింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. PT తీసుకున్నాం. ఎంటర్ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని తీసేసి ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే అలా ప్రిన్సిపల్ వాల్యూ అని రాయి. జస్ట్ రైట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత విల్ డిస్కస్ ఆపరేటర్స్ అండ్ విల్ మూవ్ ఆన్ టు ద కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ వీక్ అంతా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏముంటదండి, ఐ విల్ గివ్ యూ వేరియస్ ప్రోగ్రామ్స్ అనమాట. లేటర్ ఆన్ మీకు నెక్స్ట్ వీక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ మీద ఉంటుంది. లైక్ లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, మనం దాని మీద ఏం ఆపరేషన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ విల్ మూవ్ ఆన్ టు ద ఫంక్షన్స్. ఈ 2 వీక్స్ మీకు ఈశ్వర్ సార్ చెప్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వీక్ విల్ మూవ్ ఆన్ టు ద ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. మనం ఈ వీక్ అంతా మనకి బేసిక్స్ ఉంటాయి. అండ్ ఐ సే దట్ మీకు ఇవాళ 3 అసైన్మెంట్స్ ఇస్తాను నేను మీకు. ఆర్ షుడ్ ఐ గివ్ 1? ఒకటి ఇవ్వనా, 3 ఇవ్వనా? రాయగలరా? శ్రీనివాస్ ఇస్ టైపింగ్. 1 ఇవ్వండి మేడం. ఓకే, బై శ్రీనివాస్ రిక్వెస్ట్ నేను ఒకటే ఇస్తాను. రన్ చేయి నవ్య. సేవ్ చేసావు కదా. ప్రిన్సిపల్ వాల్యూ అంటే ఇవి ఇంటర్ప్రిటర్ అడుగుతుంది మనల్ని ఇమ్మని. 5000. టైం ఎంత? ఒక 2 years ఇవ్వమ్మా. 2 years ఇవ్వనవ్య. 5000 into 2 into రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక 2 ఇవ్వి. 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 200.0. అంతేనా? రైట్ అనా? చేసారా? 5000 into 2 into 2 చేస్తే ఎంత వస్తుంది? 20,000 by 100. 200. సో చెప్పండి. హలో, ఎవరండి మైక్ ఆన్ చేసింది? ఎవరండి ఎవరు? హలో మైక్ ఆన్ చేశారు.
మోహిత్ కుమార్ చెప్పండి మోహిత్ కుమార్. సారీ మ్యామ్, బై మిస్టేక్ పడుతుంది. ఓకే 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 ఓకే. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అందరికీ అర్థమైందా? మనం ఎలా తీసుకున్నాం ఇన్పుట్ వాల్యూస్, దాన్ని ఎలాగా మనం ఫార్ములాలో ఎలా పెట్టాము, ఎలా రాసాము అని. ఓకే, ఐ రిక్వెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ నువ్వు స్క్రీన్ షేర్ ఆపద్దు నవ్య. ఐ విల్ ఆస్క్ సమ్వన్ టు సే. ఓకే, ఐ నో సుష్మిత, జాహ్నవి, హరిణి ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి అన్ని తెలుసు. ఐ సే ఓకే. మేఘనా, ఆర్ యు దేర్ మేఘనా ఆర్ లోక్నాథ్? ఇద్దరు ఎవరొకరు రెస్పాండ్ అవ్వండి. మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్. ఓకే మేఘనా, అండ్ నేను ఇప్పుడు ఏం అడుగుతున్నాను అంటే ఐ రిక్వెస్ట్ యూ టు సే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఆర్ ప్రింట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనం ఇన్పుట్ వాల్యూస్ ఎన్ని తీసుకుంటాము, అవుట్పుట్ లో ఏం వాడతాం. నవ్య, యూ షుడ్ నాట్ రైట్. యూ షుడ్ నాట్ రైట్. మేఘనా, ఐ ఆస్క్ యూ దట్. ఎస్ మ్యామ్. చెప్పమ్మా. ఇన్పుట్ వాల్యూస్ కింద ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్రింట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 1/2 into base into height. Half into base into into height. Yes ma'am. ఓకే, దాన్ని ఇప్పుడు మనం అందులో ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి? 2 ma'am. అంటే b ఈక్వల్ టు int of input Int of h input equal enter b value. H is equal to Ah. int of input enter h value. నెక్స్ట్ చెప్పనా ఫార్ములా చెప్పానా ఏంటి? మేడం? చెప్పే Half నువ్వు టైప్ చేయొద్దు, చెప్పే. half into b into h. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి a ఈక్వల్ టు హాఫ్ ఇంటూ b ఇంటూ h ప్రింట్ a. ఓకే, మనం హాఫ్ బదులు 0.5 కూడా తీసుకోవచ్చు. ఏదైనా Okay. తీసుకోవచ్చు. ఒకవేళ హాఫ్ తీసుకుంటే దాన్ని సపరేట్ బ్రాకెట్స్ లో పెట్టి ఫస్ట్ 1/2 క్యాలిక్యులేట్ అయిన తర్వాత స్టార్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే. ఇది అర్థమైంది కదండి. సింపుల్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది నేను మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఈ సింపుల్ ప్రోగ్రామ్స్ ఒక 2 ఇస్తాను. ఓకే శ్రీనివాస్, నువ్వు నాకు చెప్పింది ఓకే, నేను కన్సిడర్ చేస్తాను. అది చాలా చిన్న ప్రోగ్రామ్స్, నేను ఇచ్చేవి జస్ట్ అవి చెప్పాను, ముందే చెప్తాను. ఈ 3 చేసి నేను గూగుల్ ఫామ్ అనేది ఇస్తాను, దాంట్లోనే సబ్మిట్ చేయండి, ఫొటోస్ పెట్టద్దు. ఓకేనా? గూగుల్ ఫామ్ ఇస్తాను, అందులో సబ్మిట్ చేయండి అసైన్మెంట్. గూగుల్ ఫామ్ ఓకేనా అండి? జస్ట్ కోడ్ టైప్ చేసి ఆ కాపీ చేసి పేస్ట్ చేసేయండి అక్కడ. ఓకే, డన్. ఓకే నవ్య, జస్ట్ గో లెట్స్ ఓపెన్ W3 స్కూల్స్ ఓపెన్ చేయ నవ్య. W3 స్కూల్స్ పైథాన్. గూగుల్లోకి వెళ్ళి W3 స్కూల్స్ పైథాన్ అని కొట్టాము. దీని తర్వాత మనం కంట్రోల్ స్ట్రెచెస్ లోకి వెళ్దాం. నవ్య, స్క్రీన్ షేర్ చేస్తున్నావా ఆర్ షుడ్ ఐ షేర్ ద స్క్రీన్? ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది. ఓకే, నువ్వు మీ అందరికి కనిపిస్తుందా స్క్రీన్ షేర్ అవడం? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది మాకు. గూగుల్ తను ఎస్ మ్యామ్, ఓపెన్ చేసింది మ్యామ్. నాకు కనిపించట్లేదేంటి? గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేసా నవ్య, W3 స్కూల్స్ పైథాన్, నాకు కనిపించట్లేదు. ఓకే నవ్య, థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ షేర్ చేసినందుకు. ఐ రిక్వెస్ట్ సుష్మిత, జాహ్నవి టు షేర్ దేర్ స్క్రీన్. ఓకే మ్యామ్, చేస్తున్నాము. ఎవరు చేస్తున్నారండి? నవీన్ కుమార్ అసలు రెస్పాండ్ అవ్వలేదు. నవీన్ కుమార్ ఇప్పటికి వచ్చే క్లాస్ లోను. నవీన్ కుమార్, ఆర్ యు దేర్? ప్లీజ్ రెస్పాండ్ ఆర్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. నవీన్ కుమార్ CH.
నవీన్ మ్యామ్ ఐఎమ్ unable to share మ్యామ్. కుదరట్లేదా అండి? లేదు మ్యామ్, నాకు షేర్ అవ్వట్లేదు అసలు స్క్రీన్. ఓకే, ఒకళ్ళు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, ఒకరికి బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఆర్ లోక్నాథ్, కెన్ యూ షేర్ ద స్క్రీన్ ఆర్ షుడ్ ఐ? ఇట్స్ ఆల్రెడీ 7:16, మనం ఇంకా 2 టాపిక్స్ చెప్పుకోవాలి. ఓకే లోక్నాథ్, ప్లీజ్ షేర్ ద స్క్రీన్. మ్యామ్ నా స్క్రీన్ షేర్ అయింది. జాహ్నవి స్క్రీన్ షేర్ చేసిందండి. ఏంటండి? అయ్యింది జాహ్నవి స్క్రీన్ షేరింగ్ హర్ స్క్రీన్. ఓకే జాహ్నవి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయమ్మా. ఓకే, ఫోన్ లో లాగిన్ అయ్యారంట లోక్నాథ్. మీరు షేర్ చేసే దగ్గర ఎంటైర్ స్క్రీన్ అని షేర్ చేయండి, అర్థమవుతుందా? మీరు ఓన్లీ ఒక్క విండోనే షేర్ అవుతుంది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. W3 స్కూల్స్ పైథాన్ అని కొట్టు, అక్కడికి వెళ్ళి. హలో జాహ్నవి, ఓకే, W3 స్కూల్స్ పైథాన్ అని కొట్టు. లేటర్ ఆన్ ఐ విల్ సెండ్ వన్ పీపీటీ. ఓపెన్ చేయి. ఆపరేటర్స్ అని కొట్టమా, పైథాన్ ఆపరేటర్స్. నా సిగ్నల్ తక్కువ ఉందా లేకపోతే అందరికి అలానే కనిపిస్తుందా అన్నది నాకు అర్థం కావట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆస్క్ someone in the class to tell me about what is mean by operator. Okay, Srinivas, can you please turn on the mic? అక్కడున్న చెప్పద్దు. Srinivas, are you there? Yes, ma'am. Srinivas. Okay, can you tell me what is mean by operator? Operator is a special symbol which is used in between two operands. Srinivas, are you from ADC Amlapuram? Yes, ma'am. ఓకే, శ్రీనివాస్ ఏం చెప్పాడంటే ఆపరేటర్ అనేది ఒక సింబల్ అంట, దాన్ని మనం వేరియస్ ఆపరేషన్స్ కి పర్ఫామ్ చేయడానికి వాడతామంట. అంతేనా శ్రీనివాస్? Yes, ma'am. ఓకే, ఒకసారి చూడండి. మేడం ఏంటి W3 స్కూల్స్ లో చెప్పేస్తుంది చూసాను అనుకోవద్దు. మీకు ఎగ్జాంపుల్ గా అక్కడ అర్థం అవడం కోసం అక్కడ రన్ ఎగ్జాంపుల్ అని ఉండిద్ది W3 స్కూల్స్. నేను ఏం చెప్తున్నానంటే మీకు ఏదైతే అయిపోయిందో, ఇప్పుడు చూడండి, ఇంట్రో చెప్పాను, సింటాక్స్ చెప్పాను, కమెంట్స్ చెప్పాను, వేరియబుల్స్ చెప్పాను, డేటాస్ చెప్పాను, నెంబర్స్ చెప్పాను, క్యాస్టింగ్ అంటే నిన్న క్లాస్ లోనే చెప్పానండి. ఏంటి, మనం ఇంటి నుంచి ఫ్లోట్ లోకి ఎలా మార్చుకోవచ్చు, ఫ్లోట్ నుంచి ఇంట్లోకి ఎలా మార్చుకోవచ్చు, స్ట్రింగ్స్ చెప్పాను, బూలియన్స్ జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, అదేం ఉండదండి. తర్వాత ఆపరేటర్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఇది మీరు ఒక్కసారి W3 స్కూల్స్ ఓపెన్ చేసి క్లాస్ అయిపోయిన తర్వాత యూ షుడ్ రివైజ్. మీరు నేను చెప్పింది ఒకసారి వినాలండి, ఓకేనా? నెక్స్ట్, ఆపరేటర్స్ అంటే ఏంటండి? యూర్ యూస్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. మనం వేరియబుల్స్ కింద ఇప్పుడు ఏబిసి ఆర్ వేరియబుల్స్ కదా, వాల్యూస్ అందులో తీసుకుంటున్న వాల్యూస్ ఏంటండి 10 గాని 15 గాని, వీటిని యాడ్ చేయడం కానీ, నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయండి అంటే ఎవ్రీవన్ ఈజ్ వెల్ అన్నమాట. క్లాస్ లో ప్రతి ఒక్కరు, ఐ హావ్ టు సే అప్రిషియేట్ ఎవ్రీవన్. మీరు ఇనిషియేటివ్ తీసుకుని వెంటనే చెప్పిన వెంటనే చేశారు, కొంతమంది పొద్దున్న చేశారు, క్లాస్ ముందంటే అట్లీస్ట్ వాళ్ళకి గుర్తొచ్చింది చెయ్యాలి. చాలా థ్యాంక్స్. సో ఆపరేషన్ అంటే మనం ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయగా వచ్చేది అట్లా ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు అనమాట. మనం చేయాలంటే మనం ఏదైనా 2 వేరియబుల్స్ మీద కానీ వాల్యూస్ మీద కానీ ఎడిషన్ కానీ ఫ్రాక్షన్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులోనైనా వాడాలి వాటిని వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. 1 సెకండ్ మ్యాగ్నా, పూర్ నెట్వర్క్ క్వాలిటీ అంటే నాకు కూడా అదే వచ్చింది. 1 సెకండ్.
సెకండ్ గైస్. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ మ్యామ్. క్లారిటీగా ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఆపరేటర్స్ అంటే ఒకసారి స్క్రోల్ చేయమ్మా జాహ్నవి, కిందకి స్క్రోల్ చేయి. చూడండి, చెప్పాను కదా ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తాం కదా వేరియబుల్స్ మీద. ఇప్పుడు PTR by 100 చేసాం. P అనేది ఒక వేరియబుల్, T అనేది ఒక వేరియబుల్, R అనేది ఒక వేరియబుల్, 100 అనేది ఒక వాల్యూ. ఏం చేసాం, PTR మీద మల్టిప్లికేషన్ అప్లై చేసి ఆ వచ్చిన దాని మీద డివిజన్ అప్లై చేస్తాం, అది 100 అనే వాల్యూ మీద. సో వీటి ఆపరేషన్స్ ఏమైనా చేస్తే వేరియబుల్స్ మీద అక్కడ వాడే సింబల్స్ ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ 10+5. ఇక్కడ ప్లస్ అనేది ఒక ఆపరేటర్, 10, 5 అనే వాల్యూస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, పైథాన్ లో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. స్క్రోల్ చేయి జాహ్నవి. ఒకసారి చూడండి, పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ప్లస్ అనేది ఎడిషన్ కి వాడతామంట, మైనస్ సబ్ట్రాక్షన్, స్టార్ అనేది డివిజన్, ఒక స్టార్ మల్టిప్లికేషన్. ఒకసారి చాలా మందికి డౌట్ ఉండిద్దండి నాకు తెలిసి, ఒకసారి ఏమో పర్సెంటేజ్ సింబల్ పెడతారు, ఒకసారి ఏమో డివైడెడ్ బై స్లాష్ పెడతారు. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని ఒకసారి బండ గుర్తుగా పెట్టేసుకోండి. మనం ఎక్కడైనా PTR by 100 లో మనం స్లాష్ పెట్టాం, అవునా? అంటే ఏంటి, మనకి అక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే కోషియంట్ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. అదే పర్సెంటేజ్ పెట్టామనుకోండి, అక్కడ ఏం వాల్యూ స్టోర్ అవుతుంది, రిమైండర్ వాల్యూ స్టోర్ అవుతుంది. మనకి అడుగుతారు ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ రాయండి రా అంటే అందరూ ఏంటి, ఏ పర్సెంటేజ్ 2 = 0 ప్రింట్ ఈవెన్ అని రాసేస్తారు. అక్కడ పర్సెంటేజ్ ఎందుకు పెట్టాము, డివైడెడ్ బై కదా పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ వాల్యూ అంటే అది మాడ్యులర్ డివిజన్ అంటారు దాన్ని. మాడ్యులర్ డివిజన్ కనుక పెడితే మనకి ఏం స్టోర్ అవుతుందండి, ఏం స్టోర్ అవుతుందండి మిమ్మల్ని, రిమైండర్ వాల్యూ స్టోర్ అయ్యింది. అదే డివిజన్ ఇలా ఇటు నుంచి సైడ్ గీత పెట్టామనుకోండి, అక్కడ ఏం స్టోర్ అయ్యింది, కోషియంట్ వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు 2*3 లేదంటే 3*1 అని రాసాం అనుకోండి, మనకి ఏం ప్రింట్ అయ్యింది అంటే 3 × 1 ప్రింట్ అయ్యింది. వేరాస్ డబల్ స్టార్ రాస్తే అది పవర్ అవుతుంది. ఇప్పుడు 3*1 అంటే, లేకపోతే 3*2 అంటే 3² 9. ఒకసారి ట్రై ఇట్ అని ఉంది చూడమ్మా, అక్కడ ట్రై ఇట్ లోకి వెళ్ళి ఎక్స్పోనెన్షియల్ ఒకసారి చెయ్యి జాహ్నవి, ఆర్ యు దేర్? ట్రై ఇట్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ నువ్వు ఏం చేస్తావంటేనమ్మా 2, 5 తీసేసి 2, 3 ఇవ్వి. X వాల్యూ 2, Y వాల్యూ 5 కాబట్టి Y వాల్యూ 3 ఇవ్వి. అంటే 2 పవర్ 3 అనమాట. రాంచి 8 రావాలి మనకు ఆన్సర్. 8 వచ్చింది. అర్థమైందా? స్టార్ ఎందుకు వాడతాము, ఎక్స్పోనెన్షియల్ కింద. వెనక్కి వచ్చా అమ్మ, పైథాన్ ఆపరేటర్స్ లోకి వెళ్ళి, ఆ ట్యాబ్ లోకి వెళ్ళి, ప్రీవియస్ ట్యాబ్ లోకి. అది అవ్వదు, అక్కడ దాని మీద క్లిక్ చేయి. ఓకే, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఎందుకు వాడతాము అంటే మనం రిమైండర్ వాల్యూ స్టోర్ చేసిద్ది, లేదంటే కోషియంట్ వాల్యూ స్టోర్ చేసిద్ది అనుకున్నాం కదా, పాయింట్ వాల్యూస్ లేకుండా ఉండడం కోసం మనం ఫ్లోర్ డివిజన్ అనేది వాడతాం. ఒకసారి ట్రై ఇట్ లోకి వెళ్ళు, ఒకసారి చూడండి. ద ఫ్లోర్ డివిజన్ రౌండ్స్ ద రిజల్ట్ డౌన్ టు నియరెస్ట్ హోల్ నెంబర్. అంటే మనకి పాయింట్ వాల్యూస్, డెసిమల్స్ వాల్యూస్ ఏమీ లేకుండా చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, PTR by 100 చేసినప్పుడు మనం 200.0 వచ్చింది కదా, అక్కడ యాక్చువల్ గా మనకి 200 కదా అంటే, మనం అక్కడ ఫ్లోర్ డివిజన్ వాడామనుకోండి, 2 గీతలు పెట్టామనుకోండి, మనకి ఉత్తి 200 వచ్చింది. ఒకసారి కావాలంటే నేను అసైన్మెంట్ ఇస్తాను కదా, అప్పుడు ట్రై చేయండి. ఇది ఎందుకు 200.0 రాక మనకు 200 కావాలనుకుంటే ఫ్లోర్ డివిజన్ పెడితే కనుక మనకి అక్కడ పాయింట్ వాల్యూస్ లేకుండా జస్ట్ మనకి ఏం ప్రింట్ అయింది, 200 200 మనకి ప్రింట్ అయింది. ఇది ఓకేనా? క్లారిటీ ఉందా అందరికి? thumbs up. I need a big thumbs up from everyone in the class right now if they understand, or else they can ask me without any hesitation. Okay, let's move on to the assignment operators. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ లోకి వెళ్తే మనకి ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, అలా చాలా ఉన్నాయి. ఐ సే దట్ మనం ఇవి చెప్పుకుంటూ వెళ్ళామంటే చాలా ఉంటాయి. ఐ సే మీకు అసైన్మెంట్ అయిపోయిన తర్వాత
మీకు ఒకసారి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది చూడండి. W3 స్కూల్స్ లోనే చాలా ఈజీగా ఉండిద్ది. అంటే ఏంటి ఒకసారి చూడండి, ఒకటి చెప్తాను చూడండి. ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు అన్నారనుకోండి, ఆ ఎక్స్ వాల్యూకి 3 యాడ్ చేయాలి. ట్రై చేయ ఒకసారి, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ట్రై చేయ ఒకసారి. At last of this session, I will ask questions everyone to say that what I said in this today's session. ఓకే, ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అన్న. ఎక్స్ వాల్యూ ఇనిషియల్ గా 5 తీసుకున్నాను నేను. దానికి ఏం చేశాను, ఎక్స్ కి 3 యాడ్ చేశాను. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 3, కాబట్టి మనకి అక్కడ 8 ప్రింట్ అయింది. ఓకే, ఆపరేటర్స్ లోకి వెళ్ళిపోమ్మా. ఓకే, ఎవరో మైక్ ఆన్ చేశారు, చెప్పండి. చాట్ బాక్స్ లో పెట్టండి మీరు మాట్లాడలేదంటే. ఓకే, నవీన్ కుమార్ జాయిన్ ద చాట్. ఓకే, ఇవన్నీ అవేనండి. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటుంది చూడండి. ఓకే, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. కంపారిజన్ ఎందుకు వాడతాము అంటే, ఇప్పుడు ఏమైనా 2 వాల్యూస్, ఇప్పుడు 2 వాల్యూస్, ఫైండ్ ద బిగ్గర్ వాల్యూ, ఫైండ్ ద బిగ్గర్ వన్, ఫైండ్ ద స్మాలర్ నెంబర్ అని ఇస్తే అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రెండిట్లో ఏది పెద్ద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాతో పాటు ఎవరొకరు ఉన్నారు, మా ఇద్దరులో ఎవరు పెద్ద అని ఎలా చెప్తామండి? ఏజ్ అనే ఫ్యాక్టర్. కొన్ని రెండు. మ్యామ్ ఈ క్లాస్ రికార్డ్ అవుతుందా మేడం? పెడతాం మోహిత్, పెడతాం. దీపక్ సార్ విల్ షేర్ దిస్ లింక్ ఆఫ్టర్ దిస్ 1 వీక్ రికార్డ్ సెషన్స్ కానీ ఒక 5 days రికార్డ్ సెషన్స్ కానీ పెడతారంటండి. ఇప్పుడు వినట్లేదేంటి క్లాస్ మోహిత్? రికార్డింగ్ ఆర్ ఎల్స్ బోర్ కడుతుందా? ఫోన్ యూట్యూబ్ లోకి వెళ్ళి పాటలేందమ్మా కాసేపు, బోర్ కడుతుందంటే. వింటున్నా మ్యామ్ అంటే మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి మ్యామ్. ఓకే మోహిత్, ఐ కన్సిడర్ దిస్ యాజ్ రిక్వెస్ట్, యువర్ రిక్వెస్ట్. నేను అడుగుతాను దీపక్ సార్ని రికార్డింగ్స్ గురించి, యూ డోంట్ వరీ. మీకు రికార్డింగ్స్ కూడా వస్తాయి. ఆ రికార్డింగ్స్ ఏంటంటేనండి, రికార్డింగ్స్ అని మన యూట్యూబ్ ఛానల్లో పెడదాము అనుకుంటున్నారు. ఐ ఆల్సో డోంట్ నో మచ్ మోర్ అబౌట్ దిస్. అండ్ మాకు ఒక మీటింగ్ ఉంటుంది తర్వాత, ఆ మీటింగ్ లో లాస్ట్ దిస్ షోర్లీ కన్ఫర్మ్ గా మోహిత్ కుమార్ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో కాదు, ఇందులో పెట్టిన రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ పైథాన్ కంపారిజన్ ఆపరేటర్ లోకి వెళ్తే 2 వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి వాడతాం. ఇప్పుడు ఈక్వల్ టు అంటే రెండు సమానంగా ఉన్నాయా? ఎవరండి మైక్ ఆన్ చేశారు? ఈజ్ ఏ డౌట్. హలో 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 సరే, డౌట్ ఉంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. గ్రేటర్ దెన్ అంటే రెండిట్లో ఏది పెద్దది, స్మాల్ దెన్ అంటే రెండిట్లో ఏది చిన్నది. సరే ఒకటి ట్రై చే, ఏదో నీకు నచ్చింది ట్రై చే. ఆరిట్లో ఈక్వల్ టు ఏనా? వేరే ట్రై చేయ ఒకసారి. సరే సరే, ఒకటి చూడండి. మనము కంపారిజన్ ఆపరేటర్స్ వాడేటప్పుడు అవుట్పుట్ అనేది మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్ లో ప్రింట్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? అర్థమైందండి? మనం కంపారిజన్ ఆపరేటర్స్ రాస్తున్నప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ లెస్ దెన్ వై, ఎక్స్ ఈక్వల్ టు వై రాస్తే మనకి అవుట్పుట్ అనేది బూలియన్ లో ప్రింట్ అవుతుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లో ప్రింట్ అవుతుంది. రిమెంబర్ దిస్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద లాజికల్ ఆపరేటర్స్. జాహ్నవి. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అండ్, ఆర్, నాట్. ఇక్కడ అందరు ఇంటర్ చదివిన వాళ్ళే కదా? ఇంటర్ చదివారు కదా? ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ స్టడీడ్ ఇంటర్మీడియట్ చదివారా? ఒక థమ్స్ అప్ పైన ఇవ్వండి గైస్, మీరు చదవలేదు అనుకుంటానేమో నేను. ఓకే, హరిణి చెప్పాలి, మంచి అమ్మాయి, చక్కగా అడిగిన వెంటనే రియాక్షన్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కాకపోతే లేట్గా ఇస్తారు అంతే.
మనకి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు అని ఐడియా ఉండుండిద్ది చాలా మందికి. అసలు అండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం నార్మల్‌గా ల్యాబ్‌లో రాసే ప్రోగ్రామ్స్‌లో అండ్ పెట్టేసి రాసేస్తారు. ఆర్ పెట్టేసి రాసేస్తారు. మనకు అర్థం కాదు. అసలు ఎందుకురా మధ్యలో అండ్ వాడుతున్నారు? ఎందుకురా అండ్ సింబల్ పెట్టారు? 2 గీతలు పెట్టారని. నౌ విల్ ఫిగర్ ఔట్ వాట్ ఈస్ మీన్ బై అండ్ ఆర్ నాట్ ఎందుకు వాడతాము అంటే ఒకసారి చూడండి. అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. అంటే ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ తీసుకున్నాం. x గ్రేటర్ దెన్ 5, x గ్రేటర్ దెన్ 10. 2 ఈక్వల్ అయితే మనకి ట్రూ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఒకటి రైట్ అయ్యి ఒకటి రాంగ్ అయితే ఫాల్స్ ఆర్ గెట్ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. మనం ఆర్ గేట్ వాడామనుకోండి, రెండిట్లో ఏదో ఒకటి x గ్రేటర్ దెన్ 5 ఆర్ x గ్రేటర్ దెన్ 10. రెండిట్లో ఏది నిజమైనా మనకి కావాల్సిన అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. నాట్ అంటే మనం నాట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 ఇచ్చి దానికి నాట్ అప్లై చేసాం అనుకోండి, దానికి ఫాల్స్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయమ్మా మూడింటిని. ట్రై అండ్ ఎందుకు వాడతాము, ఆర్ ఎందుకు వాడతాము, నాట్ ఎందుకు వాడతాము. ఒకసారి చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. మనం ఏం చెప్తాం? ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 3, మళ్ళీ ఎక్స్ లెస్ దెన్ 10. 5 అనేది 3 కంటే పెద్దది, 10 కంటే చిన్నది అయితే ఆ వాల్యూ రైటా రాంగా, మనం ఇచ్చింది ఆ కండిషన్ రైటా రాంగ్ అని ప్రింట్ చేయమన్నా. అంటే చూడండి, రిటర్న్స్ ట్రూ బికాస్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 3 అండ్ అంటే రెండు ట్రూ అవ్వాలండి. ఈస్ 5 ఈస్ లెస్ దెన్ 10. ఏదో ఒక్క ట్రూ అయితే మనం ఆర్ అంటాం అనమాట. ఆర్ ట్రై చేయమ్మా. ఆర్ చూడండి, 5 అనేది 3 కంటే పెద్దది, 4 కంటే చిన్నదా? కాదు కదా. అయినా మరి మనకి ట్రూ ఎలా ప్రింట్ అయింది అంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా ఏదో ఒకటి నిజమైనా మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. అర్థమైందా? ఇలాంటప్పుడు ఆర్ గేట్ వాడతాం అనమాట. నెక్స్ట్ నాట్ కి నువ్వు అవన్నీ తీసేసుకో, ఆ ట్యాబ్స్ అన్ని ఇంటూ నొక్కేసాయి. వాడేది మట్టి కొంచుకొని 1 సెకండ్ గైస్. నాట్ చూడండి ఒకసారి చూడండి. మనకు అవుట్పుట్ ట్రూ ఉందనుకోండి, దానికి ఆపోజిట్ గా ఫాల్స్ ప్రింట్. మనం లోపల ఏమి అండ్ గేట్ ఇచ్చాం అంటే రెండు ట్రూ అవ్వాలంట. ఇప్పుడు 5 అనేది గ్రేటర్ దెన్ 3 అండ్ లెస్ దెన్ 10. ఇది మనకు తెలుసు ట్రూ అని, కానీ ముందేం పెట్టాం? నాట్ అని పెట్టాం. నాట్ అని పెడితే ట్రూ కాస్త ఫాల్స్ అయిపోయింది. అదనమాట. రిటర్న్స్ ఫాల్స్ బికాస్ నాట్ ఈస్ యూస్ టు రివర్స్ ద రిజల్ట్. మనకు వచ్చిన రిజల్ట్ ని రివర్స్ లో ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతాం? నాట్ గేట్, అదే నాట్ అనే లాజికల్ ఆపరేటర్ వాడతాం అనమాట. నెక్స్ట్ వెళ్ళాము నెక్స్ట్ దాంట్లోకి. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇవి నేను మీకు తర్వాత చెప్తాను. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు మనం కొన్ని చేస్తాం అనమాట. తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకుని ఇది ఆల్ఫానా లేకపోతే ఇది న్యూమరిక్ వాల్యూనా, ఇది స్ట్రింగా అని చూసేటప్పుడు చూడండి, రిటర్న్స్ ఇఫ్ ద బోత్ వేరియబుల్స్ ఆర్ ద సేమ్ ఆబ్జెక్ట్. మీకు ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది ఊప్స్ కాన్సెప్ట్ లో, అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది ఉంచండి, మర్చిపోతానే అనుకోకండి, కంగారు పడకండి. నెక్స్ట్ పైథాన్ మెంబర్షిప్ ఆపరేటర్స్ చూడండి. ఇది కూడా మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు అర్థమైంది. స్క్రోల్ చేయమ్మా. నాట్ ఇది అందులో ఉందా? ఇప్పుడు మనం ఫర్ లూప్ స్టేట్మెంట్స్ చెప్తాను, అప్పుడు చెప్తాను నాట్ ఎందుకు వాడతాము, ఎందుకు వాడతాము, నాట్ ఎందుకు వాడతాము అని. అంటే మనం లూప్ తీసుకుంటాం కదా, ఆ రేంజ్ లో ఉందా, నాట్ లేదా అని. ఇవి మీకు ఎల్లుండి అవతల చెప్తాను, పైథాన్ మెంబర్షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మీరు చదివే ఉంటారు. సెట్స్ ఈచ్ బిట్, ఇందులో మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. అండ్ బిట్, అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే బిట్స్ మీద ఆపరేషన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, 2 అనేది నెంబర్ ఉందండి, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయడం వచ్చి ఎవరికైనా? బైనరీ అంటే ఏంటో తెలుసా మీకు? ఫస్ట్ బైనరీ వాల్యూస్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి, నేను ఏమి జీరోస్ అండ్ వన్స్. ఎస్ యూర్ రైట్. ఇంకా బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? శ్రీనివాస్ టైప్ చేస్తున్నాడు. ఓకే, 2 వాల్యూస్ శ్రీనివాస్ టైప్ చేస్తాడు.
వరలక్ష్మి టైప్ చేస్తుంది. ఓకే గాయస్. మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ బైండ్ లాంగ్వేజ్. ఎస్, నేను మీకు ఫస్ట్ డే క్లాస్ లోనే చెప్పాను అసలు మనం ఎందుకు ఈ పైథాన్ అన్నది తీసుకున్నాము, ఎందుకు ఇంగ్లీష్ లో కోడ్ రాస్తుంటే కంప్యూటర్ కి అర్థమవుతుంది, మధ్యలో ఇంటర్ప్రిటర్ అనేది ఒకటి ఉంది. అది ఏం చేస్తుంది అంటే మనం వాడే ప్రతి భాషని బైనరీ వాల్యూలో కన్వర్ట్ చేసేసి అప్పుడు మనకి ఇచ్చిద్ది అని చెప్తారు. ఇక్కడ కూడా అంతే అండి. ఈ అండ్ ఆర్ ఏం చేస్తాయి అంటే మనం తీసుకున్న వాల్యూస్ ని బైనరీలోకి మార్చి సెట్స్ చూడండి. సెట్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 అంటే అన్నిటిని బైనరీ వాల్యూస్ లోకి మార్చేసి ఆ బైనరీ వాల్యూస్ మీద ఆపరేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. అండ్ కానీ ఆర్ కానీ ఎక్స్ ఆర్ కానీ నాట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ వీటి గురించి నేను చెప్తాను, మీరు కంగారు పడకండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ ప్రిసిడెన్స్. ఆపరేటర్ ప్రిసిడెన్స్ అంటే మనకి నేర్చుకునే ఉంటాం బాడ్మాస్ రూల్ అని చిన్నప్పుడు, అవునా? బాడ్మాస్ రూల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 - 5 × 6 డివైడెడ్ బై అలా వచ్చినప్పుడు ఏది ఫస్ట్ ప్రింట్ చేయాలి, ఏది ఫస్ట్ ప్రింట్ ఏది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఏది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయకూడదు మనకు డౌట్ ఉంటుంది చాలా మందికి. దానికోసం మనం బాడ్మాస్ రూల్ అనేది వాడతాం. అంటే ఏంటి, ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అలానే ఈ ఆపరేటర్స్ లో కూడా ఒక ప్లస్ మైనస్ ఇవన్నీ కలిపి వచ్చేసినప్పుడు ఏది ఫస్ట్ చేయాలి, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్న దానికి కూడా మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేవి ఉంటది అనమాట. అర్థమైందా? దాని మీద అనమాట అవి. మీరు ఒకసారి రిఫర్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి ఫర్ షేరింగ్ యువర్ స్క్రీన్. యూ కెన్ స్టాప్ షేరింగ్. Jahnvi, you can stop sharing the screen. మ్యామ్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఒక 5 సెకండ్స్ లాగ్ అవుతుంది మ్యామ్ మీకు రావడానికి, సో అందుకే లేట్ అవుతుంది. ఎస్, ఓకే ఓకే, అర్థమైంది జాహ్నవి. అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం. ఇవన్నీ నేను చెప్తాను, కంగారు పడకండి మీరు. ఓకే, సరే. లాస్ట్ సమ్వన్ ఈ లోపు నేను పీపీటీ అనేది మీకు పంపిస్తాను, ఎవరో ఒకరు గ్రూప్ లో పెడతాను, ఎవరో ఒకరు షేర్ చేయండి. ఓకే, ఊషా లోక్నాథ్ కాల్ వచ్చినట్టుంది, ఐ థింక్ సో. అభిలాష్, రేణుక, ఆర్ యు దేర్? పెద్ద పెద్ద అడిగేస్తాను అనుకోకండి, చిన్న చిన్నవి అడుగుతాను. రేణుక, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్? Or Meghna Bhavani, can you turn on the mic? Yes, ma'am. Okay, Meghna, thanks for turning on the mic. And I ask you, chinna help cheyi naku, just chinnade. చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఆపరేటర్స్ గురించి చెప్తాను కదా. ఎస్ మ్యామ్. అందులో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అదే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఎందుకు వాడతాం? పేరులోనే ఉంది కదా కంపారిజన్ అంటే. అంటే ఏవైనా 2 వాల్యూస్ ని కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇంకా అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా. నెక్స్ట్ ఐ విల్ ఆస్క్ మౌనిక. Monica Mitreddy or something. Are you there? Monica. Okay. Mohit Kumar. Yes, ma'am. Okay, Mohit Kumar. Thank you for responding firstly. Okay, operators అంటే ఏంటండి?
ఆపరేటర్స్ అంటే ఏదైనా ఒక 2 వేరియబుల్ ని అయితే అసైన్మెంట్ ఆపరేటర్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి కదా మ్యామ్. కంపేర్ చేయడానికి కానీ లేదా యాడ్ చేయడానికి కానీ డివైడ్ చేయడానికి కానీ లేకపోతే అండ్ ఆర్ నాట్ లాజికల్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. వన్ సెకండ్ గైస్, 1 సెకండ్, ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ సో మచ్ మోహిత్ చెప్పినందుకు. మోహితే కదా నేను అడిగింది? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మోహిత్. ఒక్క నిమిషం, పీపీటీ షేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నేనే స్క్రీన్ షేర్ చేస్తాను, తర్వాత మీకు పీపీటీ అనేది పెడతాను. ఓకేనా? దీనికి ఓకేనా పీపీటీ స్క్రీన్ షేర్ చేయడానికి? జస్ట్ ఈ రోజు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాము, తర్వాత వివరంగా చెప్పుకుందాం. కంట్రోల్ చెక్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము. ఓకేనా మీ అందరికి ఇది? ప్లీజ్ Okay, ma'am. రెస్పాండ్. ఓకే మ్యామ్. ఓకే, రోజు ఇంకా చెప్పుకోవద్దా, పోనీ చెప్పమంటారు? మీ ఇంట్రెస్ట్. ఆల్రెడీ 1 hour 50 minutes అయిపోయింది. ఐ థింక్ సో అందరు ఎనర్జీ తగ్గిపోయింది. ma'am. మ్యామ్ రేపు స్టార్ట్ చేయండి మ్యామ్, ఈరోజు చాలా ఎక్కువైపోయాయి టాపిక్స్. ఐ థింక్ సో, నేను అదే అనుకున్నాను. సరే ఓకే, ఈ రోజు కాస్త 15 minutes ఉంది కదా, ఈ 15 minutes లో జస్ట్ ఓకే, జాహ్నవి రిక్వెస్ట్ పెట్టింది నాకు ఇన్స్టాగ్రామ్ లో కాదు ఇందులో. సో ఒక 5 minutes కంట్రోల్ చెక్స్ అంటే ఏంటో చెప్పేసి తర్వాత మనం వేరే విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఆర్ యూ ఓకే ఫర్ దిస్ ఎవ్రీవన్? ఓకే మ్యామ్. 5 minutes లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అయిపోద్దాం మ్యామ్. Meghna Bhavani, I am not saying that I will end these control structures. I am just saying that I will give introduction. ఓకే మ్యామ్. Meghna Bhavani, are you clear? ఓకే Meghna, మంచి డౌట్ అడిగింది Meghna, కానీ అయిపోద్దాని అవ్వదు. అసలు అంటే ఏంటో చెప్తాను. కంట్రోల్ అంటే ఏంటండి? పిల్లల్ని కంట్రోల్ చేయండి, పారిపోతున్నారు, లేకపోతే కంట్రోల్ పెట్టడం రాదా పిల్లల్ని, లేకపోతే సార్ మళ్ళీ తెగ కంట్రోల్ చేసేస్తున్నాడే బాబు ఆడి దగ్గర ఏముందని, లేదంటే ఎందుకురా బాబు ఇంట్లో అన్ని కండిషన్స్ అన్ని కంట్రోల్ చేస్తారు పేరెంట్స్, బండి కంట్రోల్ చేయడం రాదారా నీకు, ఎందుకే మరి బండి తోలడం నీకు, అన్ని వినే ఉంటారండి కంట్రోల్ అన్న పదం. ఎస్ మ్యామ్. విన్నారా? అంటే ఏంటి, ఏదైనా ఒక ఫ్లోలో జరుగుతున్న దాన్ని మధ్యలో ఆపడం కంట్రోల్ అంటే, అంతేనా? ఓకే మోహిత్, ఒక ఫ్లోలో ఏదో వెళ్తుంది, దాన్ని మనం ఆపేయడం కంట్రోల్. ఇప్పుడు మనం అందరూ అల్లరి చేస్తున్నాం క్లాస్ లో ఉండగానే, వెంటనే మన ఫ్యాకల్టీ కానీ ఎవరొకరు వచ్చి మన మీద అరుస్తారు, అంటే మనల్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు మన సిఆర్ చూసి కంట్రోల్ చేయడం రాదారా నీ క్లాస్ ని అని అంటారు. అంటే ఏంటి, అలా అల్లరి చేయడాన్ని ఆపేయడం, అడ్డుకొనడం. అర్థమైందా? అంటే ఒక ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్ లేకపోతే ఏదైనా ఒక ఫ్లో ఆఫ్ ప్రాసెస్ ని మధ్యలో మనం అడ్డుకట్ట వేయడం. ఇది అర్థమైందంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్ ఏదైనా ఉంటే వాటిని మధ్యలో ఆపడం అనమాట. దీన్ని మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం అనమాట. ఇది పైథాన్ లో ఎలా వాడతామంటే, పైథాన్ అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ని ఆపడం కోసం కంట్రోల్ స్ట్రక్చర్స్ వాడతాం. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇందులో మనకి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. డెసిషన్ మేకింగ్ అని, లూపింగ్ అని, బ్రేక్ స్టేట్మెంట్స్ అని. ఈ 3 మనం రేపొకటి, ఎల్లుండొకటి, అవతల ఎల్లుండొకటి నేర్చుకుంటాం. ఈ ఫ్రైడేతో మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి అయిపోతాయి. ఈ 3 ఏంటంటే, ఒకదాన్ని డిసిషన్ మేకింగ్ అంటాము, ఇంకొక దాన్ని ఏమో చూడండి. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే, దే ఆర్ యూస్ టు కంట్రోల్ ద సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రామ్ ని మధ్యలో అవి ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయి, ఆ సీక్వెన్స్ ని కంట్రోల్ చేస్తాయి. వాటిని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. మనకి ఇందులో 3 రకాలు ఉంటాయని చెప్పాను కదా, ఇది కండిషనల్ కానీ, డెసిషన్ కానీ, ఇటరేటివ్ కానీ, లూపింగ్ కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ కానీ, జంపింగ్ కానీ అంటాం. కండిషనల్ లో మనకి ఎల్సిఫ్ మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. ఆ ఎల్సిఫ్ ని మనం ఎల్ ఇఫ్ అంటాం. ఎల్స్ రాయకుండా ఎల్ ఇఫ్
జస్ట్ ఈఎల్ ఐఎఫ్ అని పెడతాం. ఇది పైథాన్ లో రాస్తాం. రేపు పొద్దున్న చెప్తాను, కంగారు పడకండి. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ వాడతాము, షార్ట్ హ్యాండ్ ఇఫ్ వాడతాము. తర్వాత వచ్చేసి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో మనకి సి లో కానీ జావాలో కానీ పిహెచ్పి లో కానీ డూ వైల్ ఉంటుంది. కానీ వేరాస్ పైథాన్ లో డూ వైల్ ఉండదు, ఓన్లీ వైల్ లూప్, ఫర్ లూప్ మట్టికే వస్తాయి. తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ లో, జంపింగ్ స్టేట్మెంట్స్ లో కంటిన్యూ, బ్రేక్, జంప్. మనం గో టు అనేది నేర్చుకుని ఉంటాం సిలో. ఇక్కడ ఏంటంటే పాస్ ఉంటుంది, గో టు పాస్ కూడా రెండు ఒకటే. ఇది కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నమాట. వీళ్ళ గురించి రేపు డీప్ గా నేర్చుకుందాం. అంటే ఏంటి, ఎందుకు వాడతాం, వాటి సింటాక్సెస్, వాటి మీద చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని నేర్చుకుందాం. ఓకేనా? ఈ రోజుకి ఓకేనా మీ అందరూ? పర్లేదా? కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఎవరైనా అడిగితే రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో కానీ టెక్నికల్ రౌండ్ లో కానీ అడిగితే చెప్పగలరా కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే? ఎస్ మ్యామ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అసైన్మెంట్ మర్చిపోతే ఎలాగా? సరే, అసైన్మెంట్ ఏంటి అంటే, ఒక్క నిమిషం, నేను మీకు ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి ఏంటంటేనండి, రాసుకోండి. పోనీ నన్ను పెట్టమంటే గ్రూప్ లో పెడతాను, రాసుకుంటారండి. పెట్టినా గ్రూప్ లో పెట్టాను. మ్యామ్ చెప్పండి, రాసుకుంటాను. సరే, రాసుకున్న వాళ్ళు రాసుకోండి, పెడతాను కూడా గ్రూప్ లో, కంగారు లేదు. ఫస్ట్ వచ్చేసి మీ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ నేను ఇచ్చేసాను కదా, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా ఇచ్చేసాను కదా. మీరు ఏం చేస్తారంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబరు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, స్నాప్ ఐడి కాదండి, మీ పేరు, మీ సర్నేమ్, ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ డేటా టైప్, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ నేము, మీ 10th మార్క్స్ ఎన్ని, లేకపోతే మీ అడ్రస్ ఏంటి, అది జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ప్రింట్ చేయాలి. అంటే మీకు అక్కడ డేటా టైప్ అనేది డిఫరెన్షియేషన్ తెలియాలి. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ తీసుకుంటాం. నేమ్ కానీ, లేదంటే నేమ్ కానీ, కలర్ కానీ, లేదంటే మీ అడ్రస్ తీసుకున్నప్పుడు జస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం, ఎందుకంటే అవి రెండు స్ట్రింగ్స్ కాబట్టి. మళ్ళీ మీ సెమ్ పర్సెంటేజ్, ఫస్ట్ సెమ్ పర్సెంటేజ్, సెకండ్ సెమ్ పర్సెంటేజ్ కానీ, లేకపోతే సిజిపిఏ తీసుకున్న పాయింట్లు తీసుకుంటాం, అంటే ఫ్లోట్ డేటా టైప్, అక్కడ మనం ఏం తీసుకోవాలి అని. ఓకేనా? ఇది ఓకేనా అండి? అర్థమైందండి? ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. నేను చెప్పేశాను కదా, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఏరియా ఆఫ్ ఐ థింక్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్రింట్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఈ రెండు చేయండి చాలు ఈరోజు. ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ బేసిక్ డీటెయిల్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా మ్యామ్ ఫస్ట్ ప్రోగ్రామ్? చాలు. మీ ఫోన్ నంబర్లు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడీలు నేను అడగనమ్మా, కంగారు పడు. ఓకేనా? సరే, మొన్న చాలా మంది ఇంట్రడక్షన్ ఇవ్వలేదు అనుకుంటా. శ్రీను, నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చావా? శ్రీను, నువ్వేంటి, ఏం చదువుతావు అని. శ్రీనివాస్, Amma Navya, I can stop recording, right? yes sir, you can stop recordings. Okay. Thank you.